పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో ఏర్పడిన గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టవ్లు, ఎలక్ట్రిక్ కుక్కర్ల వినియోగం పెరిగింది. బయట ఎండలు బగ్గున మండుతుండడం, ఇంట్లో ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు రోజంతా ఆన్లోనే ఉండడంతో గ్రేటర్ జిల్లాల్లో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో నమోదవుతుంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం రోజుకు సగటున 300 మెగావాట్లకు పైగా అదనంగా రికార్డవుతుంది. యుద్ధం కారణంగా ఆయిల్, గ్యాస్ దిగుమతులు క్లిష్టం కావడంతో ఇప్పటికే ప్రభుత్వ వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు విధించింది. అప్పటి వరకు గ్యాస్పై ఆధారపడిన గృహాలు, హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు ఎలక్ట్రిక్ కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లు వాడుతున్నారు. దీనికి తోడు గ్రేటర్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం కరెంటు డిమాండ్ తారాస్థాయికి చేరుతోంది. దీంతో సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్ఫార్మర్లు, వీధుల్లోని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్లోడ్ పడుతుంది. ఫీడర్లు ట్రిప్ అవుతుండడంతో సరఫరాలో తరచూ అంతరాయాలు తలెత్తుతున్నాయి. ఓవర్లోడ్ వల్ల ఫ్యూజులు కొట్టేస్తుండడంతో స్పార్క్లు తలెత్తి డిటిఆర్ల కింద పేరుకుపోయిన చెత్తలో పడడం, మంటలు వ్యాపించి డిటిఆర్లు పేలుతున్న ఘటనలు లేకపోలేదు. ప్రస్తుతం హైదరాబాద్ జిల్లాలో 71,579, మేడ్చెల్లో 56,873, రంగారెడ్డిలో 57,911 ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. కాలుష్య నియంత్రణలో చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. వీటిని కొనుగోలు చేసే గవర్నమెంట్ ఉద్యోగులకు పన్నుల్లో పలు రాయితీలు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజా రవాణాలో కీలకంగా ఉన్న ఆర్టీసీ కూడా విద్యుత్ వాహనాలనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేక ఈవీ ఛార్జీల స్టేషన్లు కూడా ఏర్పాటు చేస్తుంది. వినియోగదారులు అభిరుచికి తగ్గట్టుగా వాహనాల తయారీ కంపెనీలు కూడా బ్యాటరీలకు లైఫ్ టైం గ్యారంటీ ఇస్తుండటంతో మెజార్టీ ఔత్సాహికులు ఛార్జింగ్ వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపడం విద్యుత్ డిమాండ్కు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టిజన్ కార్మికులపై ఎస్మా ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.